ఒక మున్నూరుగలంచి తెచ్చిన లలాటో గ్రాక్షు చాపంబు బాలకరీంద్రంబు సులీలమై చెరుకున్ కోలంగు చందంబునన్న సకలోర్వీసులు చూడగా విరిచే దోశక్తి విదేక క్షమాపక గేహంబున సీతకై గుణమణి ప్రస్మితకై లీలతో పోతన మహాభాగవతం నవమ స్కంధము నుండి శ్రీరామ చరిత్రను అధ్యాయము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము: విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని యాగ సంరక్షణార్థం తీసుకుని వెళ్ళి యజ్ఞమును నిరాటంకముగా జయమును సాధించిన అనంతరం జనక మహారాజు ఇంటికి తీసుకుని వెళ్ళి శివధనస్సును చూపించిన సందర్భము పద్యభావము. ఆ శ్రీరామచంద్రుడు విదేహరాజైన జనకుని ఇంటిలో సుగుణాల ప్రోవైన సీత కోసము 300 మంది కదిలించి తెచ్చిన శివధనస్సును రాజులందరి సమక్షములో గున్న ఏనుగు చెరుకు గడను విరిచినట్లుగా తన భుజశక్తితో హేళగా బలీలగా విరిచినారు. శుభం.